ఏంటిది? ఏదో రాయల కాలం నాటి డబ్బా పట్టుకు తిరుగుతున్నావు. ఏటివు? ఆహాహాహాహా. డబ్బా అంటే ఏదో వంటింట్లో సున్నం పెట్టుకునేది అనుకున్నారా? కెమెరా కెమెరా యాంటిక్ పీస్. ఇదెక్కడ దొరికింది నీకు? ఇది నిధి దగ్గర ఉంది. దీన్ని చూడగానే నేను చిన్న వయసులో చెడ్డీ తొడుక్కొని నోరు తెరుచుకుని దిగిన ఫోటో గుర్తుకొచ్చింది. అందుకే ఆ కాలం కెమెరాని మా పిల్లలకి చూపిద్దామని తీసుకొచ్చాను. అవునా? నువ్వు అడిగిన వెంటనే ఇచ్చేసిందా? వెంటనే తిరిగిచ్చేస్తానని తీసుకున్నాను. కానీ ఈ పెళ్లి గిల్లి ఇంకా ఏవేవో జరిగాయి కదా, అందుకే ఇవ్వడం కుదరలేదు. ఇప్పుడు ఇద్దామని తెచ్చాను. ఇచ్చేది ఇస్తున్నావు. ఈ కెమెరాలో ఉన్న రీల్ని తీసి ఫోటోలు ప్రింట్ వేసి ఇవ్వు. ఇందులో ఇంకా కొన్ని రీల్స్ మిగిలిన్నాయి. నేను దీన్ని తీసాక మళ్ళీ అన్నీ పోగైపోతే వద్దు, దీన్ని ఇలాగే ఇచ్చేస్తాను. అయినా ఇందులో ఏ ఏ ఫోటోలు తీశారో నాకు క్యూరియాసిటీ. అదే సిటీ నాకుందని అనుభవాను. తారా మేడంకి వెళ్ళి చెప్పు, ఆవిడ దగ్గర అన్నిటికీ సొల్యూషన్ ఉంటుంది. అయ్యోయ్యో అమ్మా వద్దమ్మా, సొల్యూషన్ అడిగితే ఉండు చెప్తానని చెడ్డీతో నిలబెడుతుంది. మీరు బాగా చెప్పారు పోండి. మీరు తారా మేడం అనగానే గుర్తొచ్చింది. మొన్నే ఆవిడ గురించి ఎవరు అడిగారు, ఆవిడికి పెళ్ళయిందా లేదా అని. నేను కాలేదంటే వాళ్ళు ఎందుకు కాలేదన్నారు. అప్పుడే నాకు డౌట్ స్టార్ట్ అయింది. మేడం, మీకేమన్నా తెలుసా ఆవిడకి ఎందుకు కాలేదో? అయినా ఈ ఆంటీ ఏజ్ దాటినా ఎందుకు ఒంటరిగా ఉన్నారు? నీకెందుకయ్యా ఇవన్నీ? ఊరుకో. నాకు ఆవిడని తలుచుకుంటేనే నాకు ఆవిడంటే భయం. నేనెందుకు ఆవిడ గురించి మాట్లాడాలి? వాళ్ళు నన్ను అడిగారని నేను మిమ్మల్ని అడిగాను అంతే. మేడం, ఎందుకు కాలేదో తెలుసా? ఊరుకోమంటే మళ్ళీ ఏంటి నువ్వు? ఆవిడ జీవితం ఆవిడ ఇష్టం, ఏమైనా చేసుకోనివ్వు, మనకెందుకు? నువ్వు ఇలా మాట్లాడావని ఆవిడకి తెలిస్తే ఏమవుతుందో ఆలోచించావా? అన్నిటికీ తమాషా చేయొద్దు, ఊరుకో. అరే, హలో డాడ్, నేను అప్పటి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాను, ఎందుకు మీరు ఆన్సర్ చేయట్లేదు? ఒకసారి ఫోను ఎత్తలేదంటే ఆగాలి కదా. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి ఎందుకు టెన్షన్ పెడుతున్నావు? నేను మీకు ఫోన్ చేస్తే టెన్షన్గా ఉందా డాడ్? సూపర్ డాడ్, సూపర్. మీరు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తే ఏదో అర్జెంట్ విషయం ఉందని. అర్జెంటా? ఏమైందిరా? ఏంటి విషయం? చాలా చక్కగా అడిగారు డాడ్. లోకంలో దిగులు పడ్డానికి 1000 విషయాలుంటాయి డాడ్. మనకున్నది ఒక్కటే లోకల్ విషయం, అదే కర్ణ విషయం. వాడి విషయమేనా? మీరు ఇలా నెగ్లెక్ట్ చేస్తున్నారనే వాడంత చెలరెగుతున్నాడు. మీరు సరిగ్గా కుక్కం వేయలేదు డాడ్. ఇలా కుక్కం వేసాను అనుకుంటూ తిరిగితే ఏమీ ప్రయోజనం ఉండదు. సంజయ్! డాడ్ కమాన్, నా మీద అరుస్తున్నారా? జరుగుతోంది ఇదే కదా. ఆ నిత్యని చూస్తుంటే ఏమీ కాలేదన్నట్టు నడుచుకుంటోంది. ఇక ఈ కర్ణ మామూలే, హిహి అని ఈకిలిస్తూ తిరుగుతాడు. ఏ విషయం తెలియట్లేదు డాడ్. తనకి అవసరమైన విషయం తేజస్. వాడు మన పిడికిట్లోనే ఉన్నాడు. వాడు దొరకలేదని ఖాళీ చేతులతో వాపస్ వచ్చేశారు. కానీ
కానీ ఏంటి? దాన్ని పట్టుకుని కర్ణ మీద తప్పు మోపొచ్చని చూస్తున్నాను, కానీ అది ఎంత ఉపయోగపడుతుందో తెలియట్లేదు. అక్కడే ఏదో తంత్రం ఉందనిపిస్తోంది. కుతంత్రాలు చేసే మీకే తంత్రంలా అనిపిస్తోందా? ఏం డాడ్ అది? నిత్య కర్ణల పెళ్ళి. డాడ్ ప్లీజ్, మీ కర్ణనే మీరు అనుమానించేట్టు అనకండి. మనం వాడిని నమ్మొచ్చు. మోరోవర్ వాళ్ళకి మన కళ్ళ ముందే పెళ్ళైంది కూడా. పెళ్ళి అన్న పేరుతో జరిగిన కార్యక్రమం మాత్రం మన కళ్ళలో పడ్డది. వాట్? మంటపంలో అన్ని శాస్త్రాలు జరిగాయి, కానీ ముఖ్యమైన విషయాన్ని మనం ఎవ్వరం చూడలేదు. ఏ విషయం? తాళి. తాళినెందుకు అందరి కళ్ళ ముందు కట్టకుండా 4 గోడల మధ్య కట్టాడు? అన్ని విషయాల్లో ప్రామాణికత చూపించే కర్ణ ఈ విషయంలో ఇలా నడుచుకున్నాడంటే ఏముంటుంది? అంకుల్ చెప్పింది నిజమే కదా. తేజస్ ఇలా బాధ్యత లేకుండా ఇన్నాళ్ళు నడుచుకోలేదు. ఇప్పుడెందుకు చెప్పా చేయకుండా వెళ్ళిపోయాడు? నిజంగానే ఇదంతా వేరే ఎవరైనా పన్నిన కుట్రనా? ఎవరి కుట్ర చేసుంటారు? కర్ణ ఇలా చేయడం సాధ్యమా? తనిలా చేస్తే ఏమొస్తుంది? చచ్చా, లేదు, అతను ఇలా చేయడం సాధ్యం కాదు. ఇంకా పుట్టని ఓ బిడ్డ ప్రాణాన్ని నిలబెట్టడానికి అంతలా తప్పిస్తున్నారు. వేరే వాళ్ళ జీవితాలతో ఆటాడే ఛాన్సే లేదు. ఛా, అతని మీద అనుమాన పడ్డం కూడా తప్పే. జీవితమే గందరగోళం అయ్యింది ఇప్పుడు. ఇప్పుడేమో అబోర్షన్ చేసుకోనని నేను కర్ణకి మాటిచ్చేశాను. కానీ ఈ కొద్ది రోజుల్లో నేను ప్రెగ్నెంట్ అని ఇంట్లో అందరికీ తెలిసాక వాళ్ళంతా ఎలా రియాక్ట్ అవుతారు? ఉన్న విషయాన్ని వీళ్ళందరికీ ఎలా చెప్పాలి? కర్ణకి నాకు మధ్య ఉన్న నిజం మా ఇద్దరికి మాత్రమే తెలుసు. దీన్ని ప్రపంచానికి ఎలా అర్థం అయ్యేలా చెప్పాలి? తెలుసు తెలియకో ఒక అడుగు ముందుకేసి తప్పు చేసేశాను. ఆ తప్పుని సరి చేసుకోవడం అవుతుందా? సరి చెయ్యాలంటే ఏం చేయాలి ఇప్పుడు నేను?